విధంగానే మన జీవితంలోని ఈ మధ్యన చాలా చూసే సడన్ డెత్స్ ఎక్కువైపోతున్నాయి. సడన్ డెత్స్ కాజ్ ఏదైనా కావచ్చు, కానీ తేరుకోవడానికి టైం ఇవ్వట్లేదు శరీరం. అదేవిధంగానే క్యాన్సర్ లాంటి కంప్లైంట్లు వస్తున్నాయి. అన్నీ బాగున్నా ఏదో కంప్లైంట్ రైజ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే అసలు నాకు ఇటువంటి కంప్లైంట్లు అనేవి రాకూడదు, ఉన్నంతకాలం హాయిగా ఉండాలి, సడన్గా ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు నేను అన్నీ టెస్ట్లకు వెళ్తే కొత్త కొత్త కంప్లైంట్లు తెలుస్తున్నాయి. ఇలాంటివేమీ రాకుండా ఉండాలంటే మీరు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిది, ఎప్పుడు కూడా మీకు కాన్స్టిపేషన్ ఉండకూడదు, మలబద్ధకం అనేది రాకూడదు, ఎప్పుడు మోషన్ ఫ్రీ అవ్వాలి. దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఏ పద్ధతులైనా పాటించండి. ఎప్పుడు మోషన్ ఫ్రీగా ఉంటే ఫస్ట్ అనారోగ్యాలన్నింటికి మూలం అక్కడి నుంచి 80% అనారోగ్యాలకు మూలం అదే. కాబట్టి ఎప్పుడు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఓకేనయ్యా, దానికి మీరు ఏ పద్ధతులు ఉపయోగించినా తప్పేం లేదు, కానీ మోషన్ ఉదయాన్నే ఫ్రీ అయిపోవాలంతే. ఇంకా రెండవది ఏంటంటే ఎప్పుడు కూడాను మీకు ఎప్పుడు ఎసిడిటీ కంప్లైంట్ మీ దగ్గరకు రాకూడదు, ఉన్న దాన్ని వేగంగా తగ్గించుకోండి. ఎసిడిటీ అనేది పొట్టకు సంబంధించిన వ్యాధి కాదు, అది మెదడుకు సంబంధించిన వ్యాధి. మీ అస్థిరమైన మనస్సుకు సూచన ఎసిడిటీ. స్థిరమైన మనస్సు ఎవరికైతే ఉండదో, చంచలమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎసిడిటీ ఉంటుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఎసిడిటీ ఉంటుంది. దయచేసి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే దాన్ని మేనేజ్ చేసుకొని ఎసిడిటీని తగ్గించుకోండి. ఇలాంటి కంప్లైంట్ అన్నిటికీ రూట్ కాజ్ ఎసిడిటీ కూడా ఒక కారణం, గమనించండి. కాబట్టి ఇది ఎసిడిటీకి సంబంధించి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త పడండి చెప్తాను. అదేవిధంగా మూడవది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఎక్కడా లేకుండా చూసుకోండి. శరీరంలో ఎక్కడ వాపు లాంటివి, సలుపులు లాంటివి ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఎక్కడ మీకు ఉండకూడదు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇలాంటి కంప్లైంట్ రావడానికి కారణభూతం అవుతుంది. ఈ 3 రాకుండా కనుక మీరు జాగ్రత్త పడగలిగితే, ఈ 3ంటిని మీరు సరి చేసుకోగలిగితే, ఎలా సరి చేసుకోవాలో మీ జీవన విధానాన్ని సరిదిద్దుకోగలిగితే ఈ విధమైన పరిస్థితి మన జీవితకాలం ఎదుర్కోకుండా ఉండొచ్చు. ఓకే, అన్నిటికీ ఉత్తమమైన పరిష్కారం మంచినీళ్ళు సరిగా తాగడం, వేళకు భోజనం చేయడం, శరీరానికి 1 గంట సేపైన వ్యాయామం తప్పకుండా ఇవ్వడం, దాంట్లో యోగా అనేది ఉత్తమమైనది. అదేవిధంగానే సాయంత్రం ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా తినడం. ఓకేనే, మనం పెద్ద ఇంప్లిమెంటేషన్ చేయొద్దు, ముందు మీ చేతిలో ఉన్నాయి చేయండి. ఆటోమేటిక్గా శరీరం అనేది ఇలాంటి కంప్లైంట్లు దూరంగా వస్తుంది. బయట చేసిన అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎట్టి పరిస్థితులైనా సరే ఇంట్లో వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది ఏదైనా సరే. ఓకేనయ్యా, జై గురుదేవ్.